సాంబార్ చేయాలంటే లెందీ ప్రాసెస్, కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి కదా. అలా కాకుండా 1 పాట్ మీల్ రెసిపీ సాంబార్ రైస్ ని ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. కంది బ్యాల్ 1 కప్పు, బియ్యం 1 కప్పు తీసుకుని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం బ్యాల్ తీసుకున్నామో సేమ్ కప్పుతో నీళ్లు 1కి 4 చొప్పున మొత్తం 8 కప్పులు నీళ్లు పోసేసి దాంట్లోని రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కొద్దిగా ఆయిల్ వేసేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చాలా మెత్తగా ఉడికించుకోవాలి. ఒక 5 విజిల్స్ పెట్టినా కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది. మాడకుండా మాత్రం చూసుకోండి, మాడితే టేస్ట్ అస్సలు బాగుండదు. ప్యాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసేసి దంచుకున్న తెల్లగడ్డ ఒక 5-6 వేసేసి బాగా వేగిన తర్వాత మీడియం సైజ్ ఎర్రగడ్డ 1 సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని అలానే పచ్చిమిరపకాయలు కూడా 2 వేసేసి బాగా వేపాలి. వేగుతూ ఉన్నప్పుడే మీడియం సైజ్ టమాటో 1 సన్నగా కట్ చేసుకొని వేసి అవి వేగిన తర్వాత దాంట్లోనే సాంబార్ పొడి ఒక 2 స్పూన్లు, కారం 1 స్పూన్ దాకా వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపాలి. వేగుతూ ఉన్నప్పుడే ముందుగానే ఉడికించి పెట్టుకున్న కంది బ్యాళ్ళు అలానే రైస్ ఉంది కదా అది వేసేసి బాగా కలిపేసేయాలి. క్లిప్ మిస్ అయింది, నేను దీంట్లో కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసాను. చింతపండు పులుసు మాత్రం మర్చిపోద్దు, అది వేస్తేనే ఈ రైస్ కి టేస్ట్ అనేది బాగుంటుంది. ప్యాన్ లో 2 స్పూన్ల దాకా నెయ్యి వేసేసి దాంట్లో సాసవలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా వేగిన తర్వాత రైస్ లో కలిపేసేయాలి. ఈ తాలింపు అనేది నెయ్యితోనే పెట్టుకోవాలి, నూనెతో పెట్టుకుంటే బాగుండదు, నెయ్యితో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తిరగబాత పెట్టే ముందరగానే ఉప్పు కారాలు ఏమైనా తక్కువైతే సర్వ్ చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు వేస్ట్ చేసిన 1 పాట్ మీల్ రెసిపీ సాంబార్ అన్నం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.